హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ. ఈరోజు నేను సింపుల్గా అండ్ క్విక్గా చేసుకునే పుదీనా పలావ్ ఎలా చేసుకోవాలో మీకు అయితే చూపించేస్తున్నాను. దీనికోసం అయితే ఒక పుదీనా కట్ట, పావు కట్ట దాకా కొత్తిమీర, కొంచెం సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకుని మెత్తగా అయితే పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇందులో సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కలర్ అది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను నార్మల్ రైసే కడిగేసి నానబెట్టాను. ఒక గంట అరగంట పాటు అయితే సరిపోతుంది. 1.5 గ్లాస్ దాకా తీసుకున్నాను అనమాట. సో నేను దీన్ని కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి నెయ్యి, నూనె యాడ్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే అవి కూడా వాటితో కూడా చేసుకోవచ్చు అన్నమాట, ఏదైనా పర్వాలేదు. సో నేను కొంచెం ఈ ఆయిల్ అది హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, చెక్క, మొగ్గ, లవంగం, షాజీరా, అలాగే బిర్యానీ ఆకు అయితే వేసి ఫ్రై చేసాను. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవడమే. నెక్స్ట్ ఇందులో మీరు వెజ్జెస్ వేసుకోవాలా వేసుకోకూడదు అన్నది మీ చాయిసే. నేనైతే క్యారెట్ అలాగే పొటాటో కూడా యాడ్ చేశాను అనమాట. అవి ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సో ఆనియన్, అలాగే క్యారెట్, టమాటా, పొటాటో యాడ్ చేశాను. ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో అన్నీ యాడ్ చేసుకోవడమే. పసుపు కొంచెం వేసుకునే వాళ్ళు గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవడమే. ఆల్రెడీ కొంచెం మనం సాల్ట్ అందులో వేసాం కాబట్టి చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. సో దీన్ని అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి ఇవన్నీ నేనైతే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, పసుపు ఇవన్నీ అయితే యాడ్ చేశాను అనమాట. ఇది లంచ్ బాక్స్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు డిన్నర్లోకైనా సింపుల్గా చేసేసుకోవచ్చు క్విక్గాని. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొంచెం ఇవి వేగిన తర్వాత నేను ఇంకా రైస్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. 1కి 2, ఇది నార్మల్ రైసే కాబట్టి 1కి 2 గ్లాసులు అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను మిక్సీ గిన్నెలో ఉన్న వాటర్ని అయితే యాడ్ చేశాను. అందుకోసం గ్రీన్గా ఉన్నాయి, మళ్ళీ గ్రీన్గా ఉన్నాయి ఏంటి అని అనుకోవద్దు వాటర్ అయితేని. ఇంకా ఫైనల్గా మళ్ళీ ఏమైనా సాల్ట్ అడ్జస్ట్ చేసుకునేది ఉంటే చేసుకుని ఇంకా మనం లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే మనకి పులావ్ అయితే చాలా క్విక్గా రెడీ అయిపోతుంది. దీంట్లోకి కాంబినేషన్గా రైతా చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా వాటర్ అది యాడ్ చేసేసి ఇంక లిడ్ అయితే క్లోజ్ చేసేసాను. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సో అదైతే యాడ్ చేసేసాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని 3 విజిల్స్ వచ్చాక మనకి పులావ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా అయితే వచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే ఇంకా వేడివేడిగా పెట్టేసుకొని చల్లని రైతాతో మేమైతే సర్వ్ చేసుకున్నాము. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.